ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, రోజు అయా ఈ అప్పులు తీసేయి, బాధలు తీసేయి, ఇవన్నీ తీసేయని ఏదో ప్రార్థన చేసుకుంటా, ప్రార్థనలో నీకున్న ఇబ్బందులు బట్టి ఏడుస్తావు. దానికోసం నువ్వు బాధపడేది ఒకసారే, మోకరించినప్పుడు, ఎవడన్నా ఏదన్నా కామెంట్ చేసినప్పుడు. కానీ రోజు మొత్తంలో ఒక తప్పుడు చూపు, ఒక తప్పుడు మాట, ఒక తప్పుడు పని ఒక రోజు మొత్తంలో కనీసం ఒక్కసారన్నా నీ నుండి జరిగే ఛాన్స్ ఉందా లేదా? సుమారు ఒక అంచనా ఎన్నిసార్లు జరిగే ఛాన్స్ ఉంది? ఒక మాట చెప్పండి, ఏముంది? ఒక 10 సార్లు అనుకుందాం, కనీసం 10 సార్లు పొరపాటు జరిగే ఛాన్స్ ఉందా తమ్ముడు? జరిగిన ప్రతిసారి నీకేం ఫీలింగ్ కలగట్లేదా? లోపల గాయం కలగట్లేదా? బాధ కలగట్లేదా? సిగ్గు అనిపించట్లేదా? దేవునాత్మ గద్దింపు నీకు కనపట్లేదా? ఆ విషయంలో నీకు వేదన కలగట్లేదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఒక డేలో అయ్యా నా నోరు జారుతున్నాను, నోటి పరిశుద్ధత ఇవ్వు. కన్ను జారుతున్నాను, కంటి పరిశుద్ధత ఇవ్వు. ఆలోచనలలో జారుతున్నాను, హృదయ పరిశుద్ధత ఇవ్వు. నేను అందులో అలా ఉన్నాను, ఇందులో ఉన్నాను, దేవాన్ని ఎదుట క్రమంగా లేనయ్యా అని ఆ విషయంలో నీకు వేదన ఉందా లేదా? ఇప్పుడు చెప్పు. నీ సమస్యల కోసం ఏడుపు ఎక్కువ, నీ తప్పుల విషయంలో నీ కలిగే బాధను బట్టి రోధించేది ఎక్కువ, ఆత్మలో ఏది ఎక్కువ చెప్పు ఇప్పుడు.